Hello viewers. One word can change your score. One synonym can change your rank. ఈరోజు క్లాస్లో మనం సినానిమ్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటి గురించి డిస్కషన్. ఇవి బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, పోలీస్, ఎస్ఐ, టెట్, డిఎస్సి, ఎన్డిఏ, సిడిఎస్ లాంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఇప్పుడు పదాలు చూస్తాం. అబేట్. అబేట్ అనే పదంలో మనం ఎయిట్ అనేది తీసుకున్నాం. చివరి 3 లెటర్స్ తీసుకున్నాం. ఎయిట్ అంటే తిన్నాడు అని అర్థం. తినడం అనుకోండి, రైట్? తినను, రైట్? ఈటెన్ అనమాట. ఈటెన్, రైట్? తినడానికి సంబంధించింది కదా ఇది, రైట్? తింటే ఏదైనా తగ్గుతుంది. తింటే ఏదైనా తగ్గుతుంది. తింటే ఏదైనా తగ్గుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తింటే ఏదైనా తగ్గుతుంది అంటే తగ్గడం అనేది దీని మీనింగ్. తగ్గడం అనేది దీని యొక్క మీనింగ్. తగ్గడాన్ని మనం ఇంకా ఏం చెప్పచ్చు అంటే లెసన్, డిమినిష్, సబ్సైడ్ ఇవి దీనికి సినానిమ్స్. సబ్సైడ్ అన్నా తగ్గడమే, డెమినిష్ అన్న తగ్గడమే, లెసన్ అన్నా తగ్గడమే. ఇది ఒక సెంటెన్స్ లో యూజ్ చేస్తాం. ద పెయిన్ బిగాన్ టు అబేట్ ఆఫ్టర్ టేకింగ్ ద మెడిసిన్. ఆఫ్టర్ టేకింగ్ ద మెడిసిన్. ఆఫ్టర్ టేకింగ్ ద మెడిసిన్. చూడండి, పెయిన్, నొప్పి అనేది తగ్గడం మొదలుపెట్టింది ఎప్పుడు? ఆఫ్టర్ టేకింగ్ ద మెడిసిన్. మందు తీసుకున్న తర్వాత అది తగ్గిందంటే అబేట్. తింటే తగ్గుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎబోర్. ఇక్కడ లాస్ట్ హెచ్ఓఆర్ తీసుకోండి. దీని నుంచి మనం హారర్ అనేది గుర్తుపెట్టుకుంటాం. అబ్ అంటే అవే ఫ్రమ్ అని అర్థం. అబ్ అనే దానికి మీనింగ్ అవే ఫ్రమ్ అంటే దూరంగా ఉండడం అని అర్థం. ఇప్పుడు హారర్ ఫిలిమ్స్ అంటే మనం దూరంగా ఉంటాం, మనకు నచ్చదు అనమాట. వాటిని మనం హేట్ చేస్తాం, వాటిని మనం ద్వేషిస్తాం. సో హారర్ ఫిలిమ్స్ అంటే మనకు ఇష్టం ఉండదు అని అనుకుంటే ఐ అబోర్ హారర్ ఫిలిమ్స్. సో జనరల్ గా మనం హారర్ ఫిలిమ్స్ ని, భయంకరమైన సినిమాని మనం చూడడానికి ఇష్టపడతాం. అంటే డీప్లీ డిస్లైక్ అని అర్థం. వాటిని ఇష్టపడము. ఒక రకంగా హేట్, ద్వేషించడం అని అర్థం. డీప్ గా హేట్ చేయడాన్ని ఏమంటాం? ద్వేషించడాన్ని అబోర్ అని. దీనికి డిస్పైస్, లోత్, డిటెస్ట్ ఇవి సినానిమ్స్ అన్నమాట. డిస్పైస్, లోత్, డిటెస్ట్ అనేవి సినానిమ్స్. లాస్ట్ లో గివ్ వర్స్, దాంట్లో దాన్ని గెస్ అని అనుకోండి, ఊహించుకోండి. సో మనం ఏదైనా ఒక విషయాన్ని గెస్ చేస్తున్నామంటే మనం అన్క్లియర్ అనమాట. క్లియర్ గా లేదని అర్థం. దాంట్లో మనకి క్లారిటీ లేదని అర్థం. ఆ విషయం పట్ల క్లారిటీ లేదు అని, ఇంకా డౌట్ ఉన్నాయని అర్థం. కాబట్టి డౌట్ఫుల్, అన్క్లియర్, వేగ్ అనేవి సినానిమ్స్ అవుతాయి ఈ పదానికి. అంబిగ్యువస్, అన్క్లియర్, క్లారిటీ లేదని అర్థం. డౌట్ఫుల్ అని అర్థం. వేగ్, అస్పష్టత ఉందని అర్థం. ఎన్నో మీనింగ్స్ ఉన్నాయని అర్థం. ఎన్నో డైరెక్షన్ ఉన్నాయని అర్థం. ఎలా పోయేదో మనకు తెలియదు అని అర్థం. ఎలా పోవాలో నిర్ణయించుకోలేకుండా అని అర్థం. అంటే అస్పష్టత, అంబిగ్యువస్. అవర్స్ ఇక్కడ చివరిలో మీరు ఏం చేస్తారంటే వర్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. వర్స్ నుంచి మీరు ఏమనుకుంటారంటే వర్షన్ అనుకోండి. మనకి సాఫ్ట్వేర్ కోర్సులలో కొత్త వర్షన్స్ వస్తుంటాయి, రైట్? అప్డేట్ అయ్యి కొత్త వర్షన్ వస్తుంటాయి. వాటిని చాలా మంది ఇష్టపడరు. పాతదానికే బాగుంటుంది, పాత మోడల్ అనుకుంటారు మనం. సో కొత్త వాటిని మనం అప్డేట్ చేసుకోకపోతే వెనుకబడిపోతాం. సో ఇది డిస్లైక్ చేయడం, కొత్త వర్షన్స్ ని డిస్లైక్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, హీఈస్ అవర్స్ టు రిస్క్స్
అంటే రిస్క్ తీసుకోవడం అతనికి ఇష్టం లేదని అర్థం. అయిష్టత అని అర్థం. అవర్స్ అంటే ఏమని డిస్లైక్ లేదా అయిష్టత. రిస్క్ తీసుకోవడం అతనికి ఇష్టం లేదని అర్థం. అవర్స్ అంటే కొత్త కొత్త నేర్చుకోవడం ఇష్టం లేదని అర్థం. హీఈస్ అవర్స్ టు రిస్క్. అవర్స్ పక్కన ఏం రాయాలి? టు. అవర్స్. డిస్లైక్ అని అర్థం. వాని మైండ్ రివర్స్ లో ఉందని అర్థం. వాని మైండ్ రివర్స్ లో ఉందని అర్థం. రివర్స్ మైండ్ అని గుర్తుపెట్టుకోండి. వాడు దానికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే అగెనిస్ట్ గా ఉన్నాడు అని అర్థం. రివర్స్ మైండ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పదం మనం గుర్తుంటారు. మనం కొందరిని తిట్టేటప్పుడు ఏంది బే అంటాం. ఏంది బే, అబే అంటుంటాం. సో ఈ అబే అంటే వాడిని మనం ఏం చేసినట్టు? వాడిని లోయర్ గా మాట్లాడినట్టు, డిగ్రేడ్ చేసినట్లు, వాడిని డిగ్రేడ్ చేసినట్టు, వాడిని ఇన్సల్ట్ చేసినట్టు, అలానే వాడిని హ్యూమిలియేట్ చేసినట్టు, అవమానపరిచినట్టు. కాబట్టి దీనికి సినానిమ్స్ హ్యూమిలియేట్, ఇన్సల్ట్, డిగ్రేడ్, లోవర్. ఒకరిని నీచంగా చూడడం అని అర్థం. ఏంది బే అన్నామంటే వాడిని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం అని అర్థం. సో అబేస్. ఆబ్డికేట్. ఆబ్డికేట్ అంటే వదిలేయడం అన్నమాట. ఆబ్డికేట్ అంటే వదిలేయడము, త్యజించడం అని కూడా వస్తుంది. త్యజించడం, త్యాగం చేయడం అని కూడా వస్తుంది. రైట్. వదిలేయడం. వదిలేయడాన్ని మనం ఇంగ్లీష్ లో రినౌన్స్ అని కూడా అంటాం. రినౌన్స్, గివ్ అప్. వదిలేయడాన్ని రినౌన్స్ అనొచ్చు, గివ్ అప్ అనొచ్చు. ఇప్పుడు రాజులు ఏం చేస్తారంటే వాళ్ళ సింహాసనాన్ని వదిలేస్తుంటారు. వాళ్ళ పిల్లల కోసం లేకపోతే వాళ్ళ బంధువుల కోసం వదిలేస్తుంటారు. వాళ్ళ ప్రేమ కోసం ఇలా వదిలేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ద కింగ్ ఆబ్డికేటెడ్. ద కింగ్ ఆబ్డికేటెడ్ ద థ్రోన్. సింహాసనాన్ని వదిలేశాడు. పవర్ని కానీ అతని యొక్క పొజిషన్ కానీ రాజ్యాన్ని కానీ రైట్ కట్టుకున్న ఇల్లాన్ని కానీ వదిలేయడాన్ని ఏమంటామంటే ఆబ్డికేట్ అన్నాం. ఆబరెంట్. ఆబరెంట్ రైట్. ఇక్కడ బిఈఆర్ఆర్ ఉంది కదా, దీన్ని బీర్ అనుకోండి. బీర్ తాగిన వాడు ఏం చేస్తాడు? వాడు అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తాడు. అంటే నార్మల్ బిహేవియర్ ఉండదు దగ్గర. అబ్నార్మల్ బిహేవియర్. అబ్నార్మల్ బిహేవియర్. వాని బిహేవియర్ బాగుంటుంది అనమాట. రైట్. అంటే ఎలా ఉంటుంది వాని బిహేవియర్? ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది, ఆడ్గా ఉంటుంది, లేదా పెక్యులర్ గా ఉంటుంది అంటాం. పెక్యులియర్ గా ఉంటుంది. అలానే డీవియంట్. వాడు ఒక వక్ర మార్గంలోకి వెళ్ళిపోతుంటాడు. డీవియంట్. రైట్. అబ్నార్మల్, అన్యూజువల్ గా ఉంటుంది. రోజు ఉండే బిహేవియర్ లాకుండా వేరుగా ఉంటుంది. అన్యూజువల్. రైట్. రోజు బిహేవియర్ లాగా ఉండదు అనమాట. విచిత్రమైన బిహేవియర్ ఉంటుంది అనమాట. దీని వల్ల బీర్ తాగిన వాడి బిహేవియర్ రోజు మాదిరి ఉండకుండా వేరే మాదిరి ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. బీర్ తాగిన వాడి బిహేవియర్ బాగుండదు అంటే వెరైటీగా ఉంటుంది, డీవియంట్ గా ఉంటుంది, అందరూ తిట్టుకునే తీరులో ఉంటుంది అనమాట. రైట్. అది యాబరెంట్ అండి. అబ్స్టెయిన్. 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 ఇక్కడ చూడండి. అబ్ అంటే ఇప్పటికీ అవే ఫ్రమ్ అని అర్థం. అబ్ అనే మీనింగ్ అవే ఫ్రమ్ అంటే దూరంగా ఉండడం అని అర్థం. అలానే స్టెయిన్ అంటే మరక. స్టెయిన్ అంటే మరక. ఇప్పుడు మరక పడుతుందంటే మనం ఏం చేస్తాం? దూరం అయిపోతాం. సో మరకలకు దూరంగా ఉంటాం. దూరంగా ఉండడాన్ని మనం అబ్స్టెయిన్ అంటాం. అబ్స్టెయిన్ అంటాం. లేదా దీనికి ఇంకా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే అబ్స్టెయిన్. He abstains from voting. అతను ఓటింగ్ కు దూరంగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఎలక్షన్స్ లో నిలబడిన వాళ్ళు ఎవరు కూడా సరైన వ్యక్తి లేరు, మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి నాయకుడు లేదు. కాబట్టి అతను అసలు ఓటు వేయకుండా ఉన్నాడు అంటే ఓటు వేయడానికి దూరంగా ఉన్నాడు అర్థం. సో దీన్ని మనం రిఫ్రెయిన్ ఫ్రమ్ అని కూడా అంటాం. రిఫ్రెయిన్ ఫ్రమ్. ఇలాంటి మీనింగ్ ఇచ్చే ఇంకొకటి ఏంటంటే పదం రిఫ్రెయిన్ ఫ్రమ్. రిఫ్రెయిన్ వచ్చినప్పుడు ఫ్రమ్ పెట్టండి. ఆబ్స్టైన్ వచ్చినప్పుడు ఫ్రమ్. ఇది ప్రిపోజిషన్ సంబంధించిన క్వశ్చన్ కూడా అనమాట. ఆబ్స్టైన్ అంటే దూరంగా ఉండడం. ఆబ్స్టైన్. ఓకే. మరకాన్ని గుర్తుపెట్టుకోండి. మరకలకు ఏం చేస్తాం మనం? దూరంగా ఉంటాం. కాబట్టి దూరంగా ఉండడం. యాంపుల్. యాంపుల్. రైట్. యాంపుల్ అంటేనే మీరు టెంపుల్ గుర్తుపెట్టుకోండి. టెంపుల్. టెంపుల్లో మనకి భక్తి ఎక్కువ ఉంటుంది, భోజనాలు కూడా ఎక్కువ దొరుకుతాయి, ప్రశాంతత కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట.
కాబట్టి ఎక్కువ అంటే సఫిషియంట్, చాలినంత, సఫిషియంట్. ఇప్పుడు వీ హ్యావ్ యాంపుల్ టైం అంట. వీ హ్యావ్ యాంపుల్ టైం అంటే మనకు చాలా టైం ఉందని అర్థం. వీ హ్యావ్ యాంపుల్ టైం, మనకి చాలినంత టైము ఉంది. సఫిషియంట్ టైం ఉందని అర్థం, ఎక్కువ టైం ఉందని అర్థం. సో యాంపుల్ అంటే ఎక్కువ అని అర్థం, రైట్? లేదా మీరు యాంప్లిఫైర్ అని అంటారు. యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? సిగ్నల్స్ ని ఇంకా స్ట్రెంత్ చేస్తుంది అనమాట. యాంప్లిఫైర్ అనేది చూడండి, సౌండ్ ని పెద్ద సౌండ్ గా మారుస్తుంది, అంటే ఎక్కువ చేస్తుంది. కాబట్టి యాంపుల్ అంటే ఎక్కువ అని అర్థం, సఫిషియంట్ అని అర్థం, మోర్ దాన్ ఇనఫ్ అని అర్థం.